నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక కాలేజ్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ధన్యవాదములు. మేము లలితా కాంప్లెక్స్ షాప్ మడిగే ఓనర్స్ మేము అందరము గత 8 నెలల నుంచి ఈ మురికి కాలువ వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతున్నది. మెయిన్గా పార్కింగ్ ప్రాబ్లము, ఇంకోటి ఈ మురికి కాలువ వల్ల అనారోగ్యాల పాలవుతున్నాము కింద కాంప్లెక్స్ వల్ల. ఇంకో ఈ మురికి కాలువల వల్ల ఏమవుతుందంటే పక్కకు ఎవరైనా స్కూల్ ఉంది, ఆ స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ దాకా రావడంతో ఈ మురికి కాలువలో పడిపోతున్నారు. మేమే చాలాసార్లు ఆ చిన్న పిల్లల్ని మేము లేపాము. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దగ్గర 50 నుంచి 60 మంది 100 మందికి పైగా ఈ పిల్లలు ఇక్కడ దాకా వస్తున్నారు. ఈ మురికి కాలువ వల్ల వర్షాకాలంలో అయితే చాలా ఇబ్బందులు జరిగినాయి. ఇంకోటి ఏంటంటే కాంప్లెక్స్ లోపల కూడా మాకు పార్కింగ్ లేదు. దీనివల్ల బండ్లన్నీ ముంగడ పెట్టడం జరగడం వల్ల రోజు ట్రాఫిక్ వాళ్ళు అక్కడ వచ్చి ఇక్కడనే డైరెక్ట్ వాళ్ళ వెహికల్ ఆపేసి గంటల తరబడి ఇక్కడనే వెయిట్ చేయడంతో మా షాప్లకు ఎవరు కూడా కస్టమర్స్ రావడం లేదు. ఈ డ్రైనేజీ వల్ల, ఈ పార్కింగ్ సమస్య వల్ల మేము గత 4-5 నెలల నుంచి జేబుల నుంచి మేము రెంట్ పేయాల్సి వస్తుంది మా ఓనర్స్కి. దీని మొత్తం వల్ల మున్సిపల్ డిపార్ట్మెంట్కి కానీ, కమిషనర్కి కానీ, ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి, ట్రాఫిక్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము రిక్వెస్టబుల్గా అందరికీ లెటర్ ఇచ్చేసాము. కానీ ఎవ్వరు కూడా నోరు మెదలకుండా ఇలాగే కంటిన్యూ జరుగుతుంది. దీనివల్ల మొత్తం మా షాపులన్నీ మొత్తం రోడ్డు పైనకి వచ్చేసాయి. ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందికరంగా మారింది. ఇంకోటి ఏంటంటే కరెంటు సమస్య మెయిన్. లోపల మాకు పార్కింగ్ లేదు, ప్లస్ ఆ లోపటే మాకు సంబంధించిన కరెంట్ మీటర్స్ ఉన్నాయి. ఆ మీటర్ దగ్గరికి లోపల హెల్పర్ కానీ వీళ్ళు కానీ వెళ్ళడం కానీ రావట్లేదు. ఎందుకంటే ఆ లోపల వాటర్ వల్ల కరెంట్ షాక్ ఇస్తుంది, మాకు కలుగుతుంది. కంపల్సరీ మీరంతా క్లియర్ చేయించుకుని మేము వెళ్తామంటే మేము పర్సనల్గా మేము డబ్బులు పే చేసి లోపల ఉన్న మీటర్కి మొత్తం క్లోజ్గా అమౌంట్ మేము పే చేసాము, కరెంటు బిల్లు. దాని తర్వాత మోటార్ పెట్టేసుకొని ఆ లోపల ఉన్న వాటర్ మేము పర్సనల్గా తీసేది. దీనివల్ల ఏమైపోతుందంటే మా కాంప్లెక్స్కు ప్రతి ఒక్క రోజు సమస్య వచ్చిపడింది. ఇక్కడ చెత్త ప్లస్ మురికి కాలువలు, ఈ బండ్లు, దీనివల్ల ఏమంటే మొత్తం రోడ్ మొత్తం ప్యాక్ అయిపోతుంది. దానివల్ల ట్రాఫిక్, ఇంకోటి లోపలికి ఎవరు షాప్లోకి ఎవరు రావట్లేదు కస్టమర్స్. దయచేసి మాకు ఈ సమస్య మా మీడియా వాళ్ళకి మేము తెలియజేయడం ఏమనగా, దయచేసి మాకు ఒక్క షాప్ కాదు, దగ్గర 30 నుంచి 30 షాపులు ఉన్నాయి ఈ కాంప్లెక్స్లో. 30 నుంచి 30 షాపుల వాళ్ళు కూడా ఎవ్వరికి కూడా గిరాకీ లేక పొద్దున్న నుంచి రాత్రి అలాగే కూర్చోడం జరుగుతుంది. దీనివల్ల మాకు ఫ్యాబ్రిక్స్ అవన్నీ రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. దయచేసి దీనిపై తొందరగా యాక్షన్ తీసుకొని మా అందరికి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. 8 నెలల నుంచి మాకు ఈ మురికి కాలువ సమస్య ఉంది సార్. ఈ మురికి కాలువ సమస్య వల్ల గవర్నమెంట్కి చాలా ఫిర్యాదులు ఇచ్చాము, కానీ ఇప్పటిదాకా ఆ ఫిర్యాదులు తీసుకున్నారు. ఫస్ట్ మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాం, రెండోది ప్రజావాణికి వెళ్ళినాం, కలెక్టర్ గారికి కూడా చెప్పినాము, మళ్ళీ తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళినాము. అందరికి సబ్మిట్ చేసేసినాం, కానీ రెస్పాన్స్ అయితే జీరో ఉన్నది. ఎలాంటి స్పందన లేదు, మాకు పరిష్కారం అయితే ఏది దొరకట్లేదు. కాబట్టి అన్ని అయిపోయిన తర్వాతనే వచ్చి రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. మాకు ఈ ప్రాబ్లం ఉంది. 6 నెలల నుంచి మా జేబుల నుంచి రెంట్ కడుతున్నాం మేము. ఇది అందరి దృష్టికి వెళ్ళినాం, ప్రతి ఒక్క అధికారి దగ్గరికి, దీనికి సంబంధించిన అందరి దగ్గరికి మేము వెళ్ళినాం, కానీ ఎక్కడి నుంచి కూడా మాకు పరిష్కారం దొరకట్లేదు. అందుకే ఈ రోజు మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 8 నెలల నుంచి ఇందులో పిల్లలు పడుతున్నారు, రాత్రిపూట తాగుబోతులు పడుతున్నారు. చిన్న వర్షం పడితే నడి రోడ్డు దాకా వాటర్ వస్తున్నాయి. దాని ద్వారా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది చాలా. ఇక్కడ ప్రతి ఒక్క ప్రతినిధిని మేము కలిసినామండి. ఇక్కడ మాకు ఈ సమస్య ఇప్పటి మటుకు మాకు క్లియర్ అవుతలేదు. ఈ సమస్య వెంటనే మాకు పరిష్కారం కావాలి. ఎమ్మెల్యే, ఎంపీ, నూడా చైర్మన్ ప్రతి ఒక్కరి దగ్గరికి అధికారికి మేము కలవడం జరిగింది. ఎవరికి కలవద్దు అన్నట్టు కాకుండా నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గారికి కలిసినామండి, ప్రజావాణిలో కలిసినామండి. ఎక్కడి నుంచి కూడా మన కలిసి వాళ్ళు ఏమంటున్నారు, తీసుకొని మీకు అయిపోతుంది వెళ్ళండి అని చెప్తున్నారు. కానీ ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. ఇక్కడికి వస్తారు, ఏదో మేము కంప్లైంట్ చేసి బాగా ఇబ్బంది పెట్టి మేము బాగా ప్రెషర్ పెడితే ఒకరోజు వస్తున్నారు, కథం వెళ్ళిపోతున్నారు. దాని గురించి ఇప్పుడు 8 నుంచి 9 నెలలు మొత్తం కంప్లీట్ 3 feet వాటర్ సార్. ఇలా 3 feet లోపల ఉన్నాయి వాటర్. ఈ మోరి పగలగొట్టడం ద్వారా లోపలికి సెల్లార్లోకి మొత్తం నీళ్లు నిండిపోతున్నాయి. ఆ నీళ్లు నిండడం ద్వారా లోపల మాకు సంబంధించిన పవర్ సెక్షన్ మొత్తం కిందనే ఉంది. ఈ ధర ఇట్లా కంటిన్యూ సమస్య పరిస్థితి మేము ఈ ధరను కంటిన్యూ చేద్దాం కోరుకుంటామండి. ఇవాళ మొత్తం మా షాపులు బంద్ చేసుకొని మరి స్పందించకపోతే ఖచ్చితంగా మా షాపులు మొత్తం బంద్ చేసుకొని మేము ఇప్పుడు ధర్నా చేస్తున్నాం సార్. ఎందుకంటే కంప్లీట్ అన్ని 33 షాపులు బంద్ ఉన్నాయి సార్. ప్రతి షాప్ బంద్ చేసుకున్నాం సార్ ఈరోజు. ఒకవేళ స్పందించకపోతే రేపటి నుంచి మళ్ళీ ఇక్కడే కూర్చొని మొత్తం పరిష్కారం అయ్యే వరకు జరిగేది లేదు.